సంత్ సేవాలాల్ బంజారాల ఒక మాతృమూర్తిగా వారి యొక్క ఆదర్శవంతమైనటువంటి భగవంతునిగా కీర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మన బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ యొక్క 286 ఇవాళ జయంతి ఉత్సవాల సందర్భంగా మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇవాళ బంజారాల సంఘాల ఆధ్వర్యంలో వారి యొక్క అధ్యక్షుడు ఇక్కడ హాజరయ్యారు. ఏం పేరన్నా మీ పేరు? అమ్గోద్ రవి. మీ సంస్థ పేరు ఏం పేరు? మాది శ్రీ సంత్ సేవలాల్ బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మీరు. అట్లాగే ఇక్కడ మనకు సంబంధించి మన సీనియర్ నాయకులు మీ పేరు చెప్పండి. రామ్ నాయక్. ఇట్లా ఎందరో మీ పేరు? నేను జనరల్ సెక్రటరీ జవహర్ నగర్కి. ఓకే. ఇట్లా బంజారాల సంత్ సేవాలాల్ యొక్క ఆర్గనైజేషన్ తరఫున ఘనంగా సంత్ సేవాలాల్ భగవాన్ సంత్ సేవాలాల్ యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా జవహర్నగర్లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మనం అధ్యక్షులతో మనం మాట్లాడదాం. చెప్పండి, సంత్ సేవాలాల్ మన బంజారాల యొక్క ఆరాధ్య దైవము, అట్లాగే మరియమ్మ మాత, మన మరియమ్మ మాత కూడా ఒక మాతృమూర్తిగా బంజారాలకు ఆరాధ్య దైవం. మీరు ఈరోజు సంత్ సేవాలాల్ సందర్భంగా ఏ కాన్సెప్ట్తో ఈ సభను ఏర్పాటు చేశారు? ఇవాళ శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 286వ జయంతిని జరుపుకోవడం జరిగింది. సో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో నలుమూలల ఎక్కడ ఉన్నా మా బంజారా సోదరులకి సేవలాల్ జయంతి శుభాకాంక్షలు. దీంతోపాటు మేము ఇప్పుడు జరుపుకున్న జయంతికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఇప్పుడు ఇక్కడ 40-50 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, అంటే ఇక్కడ ఈ ఊరు ఉన్నప్పటి నుంచి ఉంటున్నాం. అయినా కూడా ఇవాళ మేము ఒక జయంతిని జరుపుకోవాలంటే మాకు ఒక ప్లేస్ లేదు, అంటే మాకు ఒక దేవునికి ఒక గుడి లేదు. అలా అని చెప్పి ప్రతి సంఘానికి కానీ ప్రతి కులానికి కానీ ప్రతి ఒక ఆరాధ్య దైవం ఉంటుంది, వాళ్ళకు ఒక గుడి, వాళ్ళకు ఒక పూజ చేసుకునే ఒక ప్లేస్ ఉంటుంది. అది మాకు లేదు. ఇవాళ దానికోసం అని చెప్పేసి ఒక తీర్మానం గట్టిగా మేము నిర్ణయించుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా మేము మా భవిష్యత్తు ప్రణాళికలు మేము ముందుకు సాగు. అంటే ఎంతో పవిత్రంగా మన బంజారాల ఆరాధ్యం సంత్ సేవాలాల్ను కీర్తిస్తూ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మాకు ఒక గుడి లేదు, జవహర్ నగర్లో 4 లక్షలకు పైగా జనాభా ఉంటుంది, మాకు గుడి లేకుండా పోతుంది అని వాళ్ళు కొంత ఇదవుతున్నారు. సార్, మీరు ఒకటి చెప్పండి, సేవాలాల్ గారి యొక్క విశిష్టత ఏంది? మన బంజారాల యొక్క మాతృమూర్తి మరియమ్మ మాతతో పాటు సేవాలాల్ యొక్క ఆయన యొక్క విశిష్టత ఏంది? 2 మాటలు చెప్పండి. సేవలాల్ మహారాజ్ 286 సంవత్సరాల క్రితం జన్మించారు. అయినా కూడా మేము ఇప్పుడు వరకు అతని జయంతిని జరుపుకుంటున్నామంటే అతనికి ఒక గొప్పతనం అంటే ఇవాళ మేము ఒక అడవికో ఒక ప్లేస్కో, అంటే వేరే ప్లేస్కి వెళ్ళిపోయి ఉన్న మా అందరినీ ఇవాళ మీరు ఎక్కడో వెళ్ళిపోవడం కాదు, మనం అందరం కలిసి ఒక దగ్గర వస్తే మనం ఏదైనా జయించవచ్చా అనే ఒక ఉద్దేశంతో తను ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ఇవాళ మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. అంత మహానుభావుడు సేవలాల్ మహారాజ్. అందుకని అదే స్ఫూర్తిగా మేము తీసుకొని ముందుకు సాగాలని అనుకుంటున్నాం. అంటే భగవాన్ సంత్ సేవాలాల్ ఒక మూల పురుషుడిగా, బంజారాల యొక్క మూల పురుషుడిగా, బంజారాల యొక్క అభ్యున్నతి కోసము ఇవాళ సంచార జీవనంలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒక స్థిర నివాసం వైపుగా బంజారాలకు ఒక నీడనిచ్చేటటువంటి ఒక వెలుగుగా సంత్ సేవాలాల్ నిలబడ్డారని వాళ్ళు పేర్కొంటారు. చెప్పండి రామ్ నాయక్ గారు, సంత్ సేవాలాల్ గారి యొక్క ఆశయాల్లో భాగంగా బంజారాల యొక్క అభివృద్ధి కోసం మీరు ఎటువంటి కృషి చేయనున్నారు? అట్లాగే ఇక్కడ మీరు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి బంజారాల కోసం ఏం చేయనున్నారు? గతం ఒక 40-50 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఊరు నిర్మాణంలో కూడా మా పాత్ర ఉంది. భారతదేశంలో, అఖండ భారతదేశంలో ఆంగ్లేయులు కానీ వేరే చీడపురుగులు మన భారతదేశంలో చొరబడకుండా ఆ రోజుల్లో అఖండ భారతదేశాన్ని పరిపాలించినటువంటి మా జాతి ఈరోజు, ఆ రోజు మా రాజు పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్ సింగ్ వాళ్ళందరూ ఆ 17 సార్లు వాళ్ళతో యుద్ధం చేసి ఒకసారి ఓడిపోతే మా జాతి మొత్తం విచ్ఛిన్నమైపోయి ఎక్కడికైతే ఆడ దారి దిక్కు లేక సంచార జీవితంగా జీవిస్తూ ఉన్నారు. అప్పట్లో దానికి 1739 ఫిబ్రవరి 15 రోజు మా సంత్ సేవాలాల్ మహారాజు జన్మించడం జరిగింది. సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మించడంలో మరామాయాడి అని ఒక అమ్మవారికి భక్తుడికి సేవకుడిగా రావడం జరిగింది. ఆ సేవకుని ఉండి భారతదేశంలో, అఖండ భారతదేశంలో బంజారా జాతి ఎక్కడ, ఎలా, ఎందుకు విచ్ఛిన్నమైంది దాని మీద మన సేవాలాల్ మహారాజు వాళ్ళందరినీ చైతన్యం చేసి సంచార జాతి నుంచి స్థిర నివాసానికి ఏర్పరచుకోవడానికి
వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళ కూడు గుడ్డ కోసం వలస వెళ్ళి ఎక్కడ పోతే ఆడ పోతున్న దానికి ఒక స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని వాళ్ళ బతుకుతెరువులు మార్చుకోవడానికి విద్య వైద్యం నాటు వైద్యాన్ని కూడా నేర్పించి వాళ్ళను చైతన్యం చేసినటువంటి మహానుభావుడు ఆయన సేవాలాల్ మహారాజు. ఇప్పుడు ఇంకో విషయానికి వచ్చినట్టయితే జవహర్ నగర్ కార్పొరేషన్లో గత ఒక 10,000 ఓట్ బ్యాంక్ ఉంటుంది మా బంజారా జాతికి. బంజారా జాతి 10,000 ఓట్ బ్యాంక్ ఉండడానికి ఇప్పటి వరకు మాకు గుర్తింపు లేదు. ఇప్పుడు ప్రభుత్వ భూమి అంటారు, అనేక ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ కూడా అందరికీ ఉన్నప్పటికీ కూడా మా జాతికి ఇప్పటి వరకు ఒక గూడు కానీ ఒక కూడు కానీ ప్రభుత్వం మాకు ఇవ్వడం లేదు. ఇవ్వకపోవడం లాస్ట్ టైంలో కూడా మేము అందరు గెస్టులను పిలుచుకున్నాం, పెద్ద మనుషులను పిలిచినాం, అందరం పిలిచినప్పటికీ కూడా మాకు ఇలాంటి ఇవ్వకపోవడం వల్ల మేము అడుక్కుంటే రాదు, కొట్లాడితే వస్తుంది, హక్కులను కాలగర్భంలో కలిసిపోతుంది కాబట్టి హక్కులను గుంజుకోవాలనే ఉద్దేశం మీద మా కమిటీ మొత్తము ఆ రోజు సేవాలాల్ మహారాజ్ అఖండ భారతదేశంలో మొత్తం ప్రయత్నించి చైతన్యం బంజారాని చైతన్యం చేసి ఎట్లయితే సాధించుకోవడం జరిగిందో అదేవిధంగా జవహర్ నగర్ కార్పొరేషన్లో ఉన్నటువంటి బంజారాలందరినీ ఏకం చేసి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని పెద్దలందరినీ కలిసి మా యొక్క గూడును మాత్రము మా సేవాలాల్ గూడును మాత్రము మేము నిర్మించుకోగలుగుతాం. మా కమిటీ హాల్ నిర్మించుకోవడానికి దిశానిర్దేశాన్ని చూసి పోరాటాన్ని కూడా వెనుకడకుండా ముందుకెళ్తామని చెప్పేసి మేము దీనికి ఎద్దేవా చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. అంటే దిక్కుమొక్కు లేని సంచార జీవనంలో దిక్కుమొక్కు లేని గూడు నీడ లేని పరిస్థితుల్లో సేవాలాల్ 286 సంవత్సరాల క్రితమే సంచార బంజారాల జీవితాల్లో ఒక వెలుగులు నింపుతూ స్థిర నివాసాలు ఏర్పాటు చేస్తూ వారికి ఒక నీడనిచ్చినటువంటి ఒక భగవాన్గా ఇలా మేము కీర్తిస్తామని చెప్పేసి వారు పేర్కొంటున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇవాళ ఇక్కడ 10,000కు పైగా ఇవాళ గిరిజన బిడ్డలు, ఎస్టీ లంబాడ బిడ్డలు ఉన్నారు. వారందరికీ కూడా మాకు పూజించుకోవడానికి మా భగవాన్ అయినటువంటి సేవాలాల్ని ఆయన చేసిన త్యాగాల్ని ఆయన నీడనిచ్చినటువంటి ఒక పరిస్థితిని ఇలా కీర్తించుకోవడానికి ఒక గుడి లేకుండా పోయింది, ఒక గూడు లేకుండా పోయింది. ప్రభుత్వం తక్షణం ఇక్కడ ఇలా అన్ని సకల సబ్బండ కులాలతో పాటు ఇలా బీసీ, ఎస్సీ, మైనార్టీ అన్ని సంబంధించినటువంటి వాళ్ళకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత క్రమంలో కూడా గిరిజన ఆరాధన దైవమైనటువంటి సేవాలాల్ తర్వాత గిరిజనులకు కూడా ఒక కమ్యూనిటీ హాలు ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి బంజారా బిడ్డలు ఇప్పుడు కోరుతూ ఒక భారీ ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఇంకా ఎవరైనా మాట్లాడగలుగుతారా చెప్పండి. మేము ఇక్కడ ఇప్పుడు మా కమిటీ పెద్దలు అన్నట్టుగా 50 సంవత్సరాల నుండి ఊరి నిర్మాణం మా పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర అంతవరకే ఆగిపోయింది. కానీ మాకు ఇక్కడ రాజ్యాధికారం అంటే మా రాజ్యాధికారంలో మా వాటా మాకు కావాలి. దానితో పాటు మా సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహం కావాలి ఈ మెయిన్ రోడ్లో ఎక్కడో అక్కడ. దాంతోపాటు మాకు ఇక్కడ ల్యాండ్ కావాలి. ఎందుకు మొత్తం మీరు తెలంగాణ మొత్తంలో చూస్తే జవహర్ నగర్లో ఉన్నంత ప్రభుత్వ భూమి ఎక్కడ లేదు. మా లంబాడ జాతికి ఇవ్వనికి గవర్నమెంట్కి వచ్చిన సమస్య ఏంటిది? ఫస్ట్ దీనికి ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కానీ వీళ్ళంతా చొరవ తీసుకొని మా ల్యాండ్ మాకు కేటాయించాలి, మా సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ రాజ్యాధికారంలో మా వాటా మాకు కావాలి. అంటే మేమెంతమందిమో మాకంత వాటా అనే ఒక అంబేద్కర్ స్ఫూర్తిని ఒక ఆదర్శంగా తీసుకుంటూ ఇవాళ జవహర్ నగర్లో కూడా 10,000కు పైగా జనాభా కలిగి ఉన్నాం. ఆ జనాభాకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ప్రభుత్వాలు తమ సేవాలాల్ ఆరాధనానికి స్థలంతో పాటు సేవాలాల్ విగ్రహాన్ని నిర్మించుకోవడానికి కూడా ఒక ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు ఒక స్థలాన్ని ఇప్పించాలి. అట్లా ఒక కమ్యూనిటీ హాల్ కూడా మాకు చొరవతో కేటాయించాలి. అట్లాగే రాజ్యాధికారం రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా యొక్క ప్రాధాన్యత క్రమాన్ని ఇలా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గ్రామాల్లో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పై స్థాయి పార్లమెంటు వరకు మేమంతమందిమో మాకంత వాటా అనే ప్రాధాన్యత క్రమంలో సేవాలాల్ భగవాన్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేము కొనసాగుతున్నామని వారు పేర్కొంటున్నారు. సుధాగాని వెంకటేష్, జరపైలం టీవీ.